గ్రానైట్ ఇండస్ట్రీ స్లో డౌన్ అయిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా రియల్ ఎస్టేట్ కూడా డౌన్ అయిందని అంటే ఇలా నేను మాట్లాడతలేను. గ్రానైట్ పడిపోయింది, వీళ్ళను అరెస్ట్ చేసే తత్వంగా దూరం మాట, వీళ్ళ మీద సెనరేజ్ ఫీజు కూడా ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారికి అదేమంటారు చేతులు వస్తలేవని అంటే హ్యాండ్ ఇన్ గ్లౌజ్ నడుస్తుందా లేదా చెప్పురు మీరు. కంచే చేయను మేస్తే ఎట్లుంటుంది అని అనేది తత్వం వీడ బయటపడుతుందా లేదా? రేవంత్ రెడ్డి గారు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? ఇప్పుడు ఈడ గ్రానైట్ మాఫియాని ఏం తీసుకోడు, రియల్ ఎస్టేట్ కూడా డమాల్ అయిందని చెప్పి గ్రానైట్ వాళ్ళు చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏమేమి ఎక్కడెక్కడ ఎట్టెట్లా సర్వనాశనం అయినాయో ఒకసారి మీరు ఆలోచించరు. ఈ లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రానైట్ యూనిట్స్ ఏవైతే ఖమ్మం కరీంనగర్లు ఉన్నాయో ఇవి షట్ డౌన్ అయిపోతున్నాయట. పీడ పోతుంది అని చెప్తున్నా. మీ వల్ల దేశానికి ఏం లాభం లేదా? దోసుకొదొబ్బుతున్నారు. ఇదంతా డొంక ఎడగలింది తెలుసా ఫ్రెండ్స్? డిఓపిటీకి కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది పెద్ద మనుషులు. మూబాంద్ కాంచాలు నడుస్తున్నది. చిత్రగుప్తు సైలెంట్ ఊకోదు, ఏడగుడు ఊకోదు. డిఓపిటీ కంప్లైంట్ ఇవ్వగానే మళ్ళా డడ్డనడర అనేది వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి గట్లనా గిట్లనా అని చెప్పి సానుభూతులు పలుకుతున్నారు. ఒక్కొక్కడు ఆస్తులు తీస్తే మౌంట్ ఎవరెస్ట్ కంటే ఎక్కువ ఉన్నాయి కొండలు, మౌంట్ ఎవరెస్ట్ కంటే. కొంతమంది పొరుగు రాష్ట్రాల పక్క రాష్ట్రాలలో పోయి క్యాసినోలు మెయింటైన్ చేస్తారు ఈ దందలలో సంపాదించుకొని. ఇప్పుడు మాకు ఈ దందల సంబంధం లేదు అని ఆడదాకా ఎదిగిరు. నువ్వు నేను 30% ట్యాక్స్ స్లాబ్ మీద కొట్టించుకొని తూపుతున్నాం. వీళ్ళు మళ్ళీ పోయి కలెక్టర్లకు సింపతి కార్డు ప్లే చేస్తున్నారు చూడు. దీని మీద మీ అభిప్రాయం చెప్పురి ఫ్రెండ్స్. నాకు రోజు నేను మాట్లాడుతున్నా, ఇక ఆధారాలు ముంగట పెట్టి మాట్లాడుతున్నా. కంప్లీట్గా చూడండి రీడ. కరీంనగర్ గ్రానైట్ ఇండస్ట్రీ ఇస్ అప్ ఇన్ ది ఇష్యూయన్స్ ఆఫ్ జియోస్ ఇంక్రీజింగ్ ది ఆపరేషనల్ కాస్ట్ అండ్ ది రాయల్టీస్.